నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026వ సంవత్సరం మార్చి 19వ తేదీ ఉగాది ఈరోజు పండుగ రోజు, పండుగ ఉగాది పండుగ అంటే శ్రీ పరాభనామ సంవత్సరం అనేది మార్చి 19, 2026 ప్రారంభమవుతుంది. సంవత్సరానికి సంబంధించి మీనరాశి వారికి పూర్వభాద్రపద 4వ పాదం, ఉత్తరాభాద్రపద 4 పాదాలు, రేవతి 4 పాదాలు, వెరసి 9 నక్షత్రాల పాదాల వారికి కూడా ఫలితాలు, పంచాంగ వివరాలు, పరిహారాలు మొత్తం అన్నీ కూడా తెలుసుకుందాము ఈ వీడియోలో. అయితే పంచాంగ వివరాలు ముందుగా శ్రీ పరాభనామ సంవత్సరము మార్చి 2026 మార్చి 19వ తేదీ గురువారం నాడు ఉగాది పండుగ అనేది. తిది చైత్ర శుద్ధ పాడ్యమి 6:53 నుండి ప్రారంభమవుతుంది ఉదయం. ఇక ఈ ఏడాది రాజుగా గురువుని, మంత్రిగా కుజుడిని వ్యవహరిస్తారు అనేది కొన్ని పంచాంగాల్లో కొద్ది మార్పులు అయితే సంభవిస్తున్నాయి అనేది చెప్పవచ్చు. ఇక మీనరాశి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయి అంటే కనుక ఆదాయం 14 గాను, వ్యయం 11 గాను బాగుంది. రాజపూజ్యం 7, అవమానం 8 గాను ఉంది. ఇది కొద్దిపాటి పరిస్థితులు దగ్గరగా ఈక్వల్గా ఉన్నట్టున్నాయి అనేది సూచించవచ్చు. ఇక గ్రహ సంచారాల వివరాలు అంటే మీనరాశి వారికి గ్రహ సంచారాల వివరాలు ముఖ్యంగా సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు 4 గ్రహాలని ప్రధానంగా పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. ఎక్కువ కాలం రాశిలో సంచరించే గ్రహాలు గురు, శని, రాహుకేతువులు. ఈ గురువు ఈ సంవత్సరం 3 రాశులుగా రాశి పరివర్తన చెంది సంచరించటం జరుగును. ప్రస్తుతానికి మిథున రాశిలో జూన్ 2 వరకు సంచరించి తదుపరి కర్కాటక రాశి తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశికి మార్పు చెంది అక్టోబర్ 31 వరకు కూడా సంచరించడం జరుగుతుంది. ఆ తదుపరి నవంబర్ 1 నుంచి జనవరి 24, 2027 వరకు కూడా ఇక సింహరాశిలో ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. మీనరాశి వారికి అది 6వ స్థానం అవుతుంది. మిథున రాశి 4వ స్థానం, కర్కాటక రాశి 5వ స్థానం ఉచ్చస్థితి. ఇది విద్యార్థులకి, సంతాన యోగానికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కర్కాటక రాశిలోకి వచ్చిన గురువు ప్రవేశించిన తర్వాత అనేది చెప్పవచ్చు. ఇక శని లగ్న స్థానంలో సంచరిస్తూ ఏలినాటి శని ప్రభావం కూడా కొనసాగిస్తూ ఉంటుంది. శని ప్రభావం వలన ఈ మీనరాశి వారికి దీనివల్ల మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా శని అనుకూల దృష్టి వల్ల కొన్ని విలక్షణ ప్రయోజనాలే ఉంటాయి ఈ సంవత్సరంలో అనేది చెప్పవచ్చు. వీరికి ద్వితీయ భాగం ఫేస్ జరుగుతోంది ఏలినాటి శని. అయితే రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం కూడా శని ఇక్కడే ఉండటం జరుగుతుంది. ఇక రాహుకేతువులు 18 నెలలు సంచరిస్తారు కాబట్టి డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచరించి డిసెంబర్ 5 నుండి 6వ స్థానంలో సింహరాశిలో ప్రవేశిస్తాడు కేతువు. ఇక్కడ 11వ స్థానంలో రాహువు మకరానికి సంచరించడం జరుగుతుంది. ఈ సింహరాశి వారికి, ఈ మీనరాశి వారికి ఇక్కడ ఈ విధంగా రాహుకేతువుల సంచారం ఉంటుంది. వీరి మార్పు కూడా డిసెంబర్ 5 నుంచి మార్పు చెంది రాశి మారుతారు. ఇక మీనరాశి వారికి వార్షిక ఫలితాలు చెప్పుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైక్ మరో నలుగురికి ఈ వీడియో చేరటానికి అవకాశం కల్పించండి అనేది సూచించడం జరుగుతుంది. అయితే మీనరాశి వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ఏడాది మీనరాశి వారికి మట్టిని పట్టుకున్నా కానీ బంగారం అయ్యేంత యోగకాలంగా అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు జరిగిన కాలాన్ని బట్టి గురువు మిథున రాశిలో సంచరించడం వలన కొద్దిపాటి ఇప్పటి వరకు కూడా జూన్ 2వ తేదీ వరకు కూడా కొద్దిపాటి అననుకూలతలు ఉన్నా ఆర్థికంగా అయితే ఆదాయం బాగుంటుంది,
పాత అప్పులన్నీ కూడా తీరుస్తారు. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బిజినెస్లో ఉద్యోగంలో అయితే కనుక ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్, హైయర్ అఫీషియల్స్ నుంచి మంచి గుర్తింపు, ప్రశంసలు ఇవన్నీ కూడా లభిస్తాయి ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకైతే కనుక నూతన పెట్టుబడులకి ఇది మంచి అనుకూల సమయంగా సూచిస్తుంది ఈ సంచారాల వల్ల, గురు సంచారం మార్పుల వల్ల. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే కనుక 12వ ఇంట రాహు వల్ల స్వల్ప అనారోగ్యం, అస్వస్థత, నిద్రలేమి ఇవన్నీ కూడా సూచిస్తాయి. ప్రయాణాల్లో ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాద సూచనలు, యాక్సిడెంట్ ఇండికేషన్స్ స్పష్టంగా ఉన్నందున జాగ్రత్త అవసరం ఈ మీనరాశి వారికి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ సంవత్సరంలో ఈ మీనరాశి వారి తల్లిదండ్రుల గురించి. ఇక మీనరాశి విద్యార్థులకైతే కనుక జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంతకు ముందు కంటే కూడా పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. మంచిగా విద్యార్థులు రాణించేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో. ఇక వివాహాది శుభకార్యాలు జూన్ తర్వాత గురుబలం పెరుగుతుంది. వీరికి మీనరాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలించి ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి అనేది సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకి సంఘంలో గౌరవ మర్యాదలు, కొత్త అవకాశాలు లభించటాలు, కళాకారులకి, సినిమా రంగంలో వారికి, నటన, మోడలింగ్ రంగంలో వారికి, వీరందరికీ కూడా క్రియేటివిటీ, స్పోర్ట్స్ ఈ విధమైన వ్యవసాయదారులకి అందరికీ కూడా మంచి అవకాశాలు, మంచి కీర్తి, గౌరవం, ఇక కోర్టు కేసుల్లో కూడా విజయాలు సాధిస్తారు అనేది కూడా సూచించడం జరుగుతుంది నవంబర్ నుంచి, నవంబర్ తర్వాత కూడా. ఇక విదేశీ ప్రయాణాలు, విదేశీ విద్య లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి వీరికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ మీనరాశిలో 9 పాదాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. పూర్వభాద్రపద 4వ పాదం, దీనికి గురువు అధిపతి. ఈ గురువు సంచారాలు కూడా చెప్పుకున్నాము. ఇక 4, 5, 6 రాశుల మీదుగా గురు సంచారం కాబట్టి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది ఈ సంవత్సరం వీరికి, మీనరాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది పూర్వభాద్రపద వాళ్ళకి. ఇక ఉత్తరాభాద్రపద నక్షత్రాధిపతి శని రాశిలోనే సంచారం చేస్తున్నాడు సంవత్సరం మొత్తం కూడా అక్కడే. ఇక వృత్తిపరమైన అభివృద్ధి అయితే ఉంటుంది. 10వ రాశిని 10వ దృష్టితో ధనుసు రాశిని చూస్తాడు కాబట్టి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది అనేది సూచించవచ్చు. ఇక రేవతి నక్షత్రాధిపతి బుధుడు, ఈ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బుధుడు మీనరాశికి 4, 7 అధిపతి అవుతాడు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ప్రయాణాలు లాభిస్తాయి అనేది కూడా ఈ సంవత్సరంలో సూచించడం జరుగుతుంది. ఇది మీనరాశి వారికి చాలా వరకు కూడా హైలైట్ పాయింట్స్ చెప్పుకున్నాము. చాలా వరకు కూడా మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఒక ఆరోగ్య విషయంలో కొద్దిపాటి ఆరోగ్య విషయాలు, మరి తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలకి, మరి ప్రమాద సూచనలకి, ఈ విషయాలకి మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తారు అనేది ఆశిద్దాం. వీటికి పరిహారాలుగా ఈ సంవత్సరంలో వీరు ఎక్కువగా శని శాంతి, ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గటానికి ప్రతి శనివారం కూడా శివాలయం సందర్శించడం లేదా శని చాలీసా పఠించడం చాలా మంచిది. ఈ మీనరాశి వారికి చాలా బాగుంది ఈ సంవత్సరంలో. ఇంకా మాస ఫలితాల్లో ఇంకా దగ్గరగా ఎక్కువగా ఫలితాలు చెప్పుకోవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇక గురుగ్రహం గురువారం నాడు గురు దక్షిణామూర్తిని లేదా రాఘవేంద్ర స్వామిని ఆరాధించడం వల్ల ఇంకా శుభ ఫలితాలు పెరుగుతాయి అనేది సూచించడం. గురుబలం పెంచుకోవటానికి ఈ ఆరాధన కంపల్సరీగా చేయండి, గురుబలం పెరుగుతుంది అనేది. గురు మీ రాశ్యాధిపతి కాబట్టి మీ లగ్నాధిపతి రాశ్యాధిపతి అవుతాడు. ఇక దుర్గాదేవి ఆరాధన, రాహుదోష నివారణకి దుర్గాదేవిని పూజించడం వల్ల ఆకస్మిక ఖర్చులు తగ్గుతాయి. ప్రస్తుతానికి డిసెంబర్ 5 వరకు కూడా రాహువు మీనరాశికి 12లో సంచరిస్తున్నాడు అనేది
6లో కేతువు. ముఖ్యంగా రాహువు 12లో సంచారం వల్ల ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఆరాధన, రాహుని అధిష్టాన దేవత దుర్గాదేవి. కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేయండి. ఆకస్మిక ఖర్చులు, ప్రతికూల ఫలితాలు తగ్గే విధంగా ఈ దేవతారాధన, దేవతార్చన చేసి ప్రతికూల ఫలితాల నుండి మంచి శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తూ సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, కామెంట్ చేయగలరు. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ లైకులు చాలా ఉపయోగకరం. మాకు కొంచెం లైక్ చేయగలరని ఆశిస్తాను. ధన్యవాదములు.